మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. వన్ డే ప్రపంచ కప్ తుది పోరు కోసం అంటే 2023లో జరుగుతున్న అతి పెద్ద ఘట్టం ఇది. స్పోర్ట్స్ పరంగా చూస్తే సర్వం సిద్ధం అయిపోయింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో భారత్ ఆస్ట్రేలియా పడబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ చూస్తుండగా మోదీ స్టేడియంలోని ఫైనల్ జరగబోతోంది అని మరొక కీలకమైన విషయం. కాగా ఇప్పటి వరకు మనకి వన్ డే వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్స్లో భారత్ ఆస్ట్రేలియా జట్టు ఒక్కసారి ఐ థింక్ 2003లో తలపడ్డట్టు మనకు తెలుసు. అండ్ జోహన్నస్బర్గ్ వేదికగా ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా జట్టు పోటీ పడ్డాయి ఆ టైంలో. అండ్ ఈసారి మళ్ళీ తలపడబోతున్నాయి. కానీ ఇండియానే అందరికీ హాట్ ఫేవరెట్గా ఉన్న విషయం కూడా we all know. సో దీని గురించి అంటే ఇండియా స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, వాట్ దిస్ మీన్స్ ఫర్ ఇండియా అనే అంశంపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ ఎ వెరీ 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 ఎమినెంట్ ప్యానెల్. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, అందరికీ సుపరిచితులు వెంకటేష్ గారు. నమస్కారం సార్. వీ ఆల్సో హ్యావ్ సుధీర్ మహావతి గారు. సాక్షాత్తు ఆయన లైవ్ గా చాలా ఈవెంట్స్, క్రికెట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కవర్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. అండ్ పెద్ద సర్ప్రైజ్ iDream ప్రేక్షకులకు ఏంటంటే వీ హ్యావ్ భారత క్రికెటర్, ఫార్మర్ క్రికెటర్ అండ్ ఫార్మర్ సెలెక్టర్, అందరికీ సుపరిచిత ఫేవరెట్ నోయల్ డేవిడ్ ఇస్ జాయినింగ్ అస్ జూమ్ లో. నోయల్ డేవిడ్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఐడ్ లైక్ టు హియర్ యువర్ కామెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ సో ఫార్. So far it's brilliant. India has all the way gone through into the finals. It's been a team collective performance from every individual has contributed from the batting, from Rohit, who has led the team absolutely brilliantly. He's taken the front line, batting, attacking the bowlers. He has led the team as a brilliant captain, and India is now looking to the World Cup. We have faced Australia in 2003 in right. South Africa, where Saurav Ganguly bringing back the World Cup after the 2011. It's a great chance and opportunity. Right. So everybody is looking forward to this. క్రికెట్ కి ఉండే ప్రాధాన్యత పెరుగుతోంది తప్ప ఎక్కడా తగ్గడలేదు. వెంకటేష్ గారు, ఈ పోరు ఏ విధంగా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు? ఇంతవరకు భారత్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందండి? ఇంతవరకు అయితే అద్భుతంగా ఉంది, ఎలాంటి సందేహం లేదు. 10 మ్యాచ్లు అయితే 10కి 10 పర్ఫెక్ట్ అని అంటారా, పర్ఫెక్ట్ అని. దాంట్లో ఎలాంటి పర్సెప్టబుల్ వీక్నెస్ కూడా లేదు. బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ పలానా ప్లేయర్ ఫామ్ లో లేడా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఫీల్డింగ్ బాగుంది పరిచయం. ఈ మధ్య కాలంలో ఫీల్డింగ్, క్యాచింగ్ కొద్దిగా మన వీక్ పాయింట్స్ గా ఉండేవి. అవి కూడా చాలా కవర్ చేశారు. ఒక నాన్ రెగ్యులర్ కీపర్ ని పెట్టుకున్నాం మనం, కేఎల్ రాహుల్. హీస్ పర్ఫార్మింగ్, హీస్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్. మన ఎక్స్పెక్టేషన్స్ మించిగా అతను పర్ఫార్మ్ చేస్తుంది కీపర్. సో ఏ విధంగా చూసుకున్నా దిస్ ఈస్ ద టీమ్ టు బీట్. అంటే ఆస్ట్రేలియా మనని ఓడించడానికి చాలా కష్టపడాలి. ఓడిస్తే మాత్రం వాళ్ళు అతి కష్టం మీద ఓడించాలి. అంత ఈజీ కాదు ఇండియన్ టీం ఓడించాలి. అసలు ఇక్కడికి చేరుకోవడం చాలా పెద్ద విజయంగా భావించవచ్చు కదా సుధీర్ గారు? ఇండియా ద వే దే హావ్ ప్లేడ్ స్వప్న, ఎటువంటి డౌట్ లేదు. ఓన్లీ అంటే ఇండియా కష్టపడేటువంటి ఫేజ్ కూడా అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ లో 2 for 3 అప్పుడే ఆ ఫేజ్ లోనే ఇండియా కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా కనపడింది. అదర్వైజ్ రైస్ టు ద టోర్నమెంట్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబడతారు. ఇంతకుముందు డేవిడ్ వెంకటేష్ చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇండియా వీక్ గా కనబడలేదు అసలు. దట్టు స్వప్న అంటే 11 ప్లేయర్స్ లో 11 మెంబర్స్ ఫామ్ లో ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అందరూ కూడా ఎవ్రీబడి హాస్ కంట్రిబ్యూటెడ్. అవకాశం వచ్చినప్పుడు అందరూ కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ మధ్యలో షమి రావడం అనేది ఏమైపోయిందంటే సోనే పే సుహాగా లాగా అయిపోయింది. సో అసలు అమేజింగ్. ఎవ్రీబడి లుక్స్ ఫార్వర్డ్ టు దిస్ నవంబర్ 19. ఇన్ఫాక్ట్ Noel David garu, everybody is in fact setting aside this day as a free day because everybody wants to be glued to their television sets to watch this match. So do you think ante Australia tho ee final lo talapaddam, do you think that's what actually India wanted compared to the other teams? World Cup with Australia, beating Australia in Chennai, and now we are going to end up beating Australia and winning the World Cup. We did expect it because the Australians has peaked at the right time. Losing the first 2 games, they all got together. They backed themselves and they started to win. Right. And we had not that they expected. But after yesterday's game, there was ups and downs, but Australia took it away, and we were expecting Australia to come into the finals because they are a good side. They are unpredictable. They peak at the right time. That's the only dangerous thing which the Australians have. They have Steve Smith, they have David all peaked up, and we are expecting very dangerous
Steve Smith, if he picks, then it will be a little bit of dangerous. But the way the Indians are bowling, Right. the way Shami is coming a long way. So it is not going to be easy for both sides, but we'll have a keen tussle on the cards. రైట్ ఇప్పుడు నోయల్ డేవిడ్ గారు ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా కంపారిజన్స్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈస్ సేయింగ్ కోహ్లీ ఈజ్ ఈక్వల్ టు సచిన్ అని రకరకాల కంపారిజన్స్ వుడ్ యూ యాక్చువల్లీ డూ దట్ యాజ్ అ క్రికెటర్ యువర్ సెల్ఫ్ No, I will not compare anyone to Sachin or to Virat if in the next generation, because everyone are different. Now, if you see the eras where Sachin has played, he's played a different era. He had a different bowlers bowling at him. Everyone says, if Sachin had two new balls playing, he would have scored double the runs what he had. Yeah, exactly. But this generation, Virat is something. He can be the king of Kohli for this generation, but there'll be only one God, and that God will be only Sachin Tendulkar. ఓ మై గాడ్ దట్స్ అ బిగ్ హ్యూజ్. సో మీరు చెప్పండి సార్ వెంకటేష్ గారు, ఈసారి అంటే అందరూ కలిసి బాగా ఆడడం అనేది చాలా గొప్ప విశేషం. సుధీర్ గారు చెప్పినట్టు ఏ విషయం కలిసి వస్తుందంటారు? అంటే వాళ్ళ పాత్రలు ఓపెనింగ్ ఎవరు పెట్టాలి, ఏమిటి, ఈ కాంపోజిషన్ కరెక్ట్ గా ఉందంటారా? వాట్ ఇస్ ఇట్? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన రోల్ క్లారిటీ ఉంది, ఎవరి రోల్ ఏదనేది వాళ్ళకి క్లియర్ గా తెలుసు. టీమ్ లో కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటుగా అనిపించిన ఫస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఒక 2 మ్యాచ్ లో ఇండిఫరెంట్ గా ఆడాడు. సో మన ఇండియాలో ఏమవుతుంది, సోషల్ మీడియాలో ఇతను తీసేయండి, పక్కన పెట్టండి, వేరే వాళ్ళని పెట్టండి అలా వస్తుంది. కానీ టీమ్ పర్సిస్టెడ్ విత్ హిమ్. అతను లాస్ట్ 2 మ్యాచెస్ లో 100s కొట్టాడు, చాలా ఇంపార్టెంట్ నాక్స్ కొట్టాడు. సో ప్రతి ప్లేయర్ కి ఒక రోల్ ఇచ్చారు, ఆ రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా అండ్ నిర్వహిస్తున్నారు. అండ్ దిస్ లుక్స్ ఏ హ్యాపీ టీమ్ స్పిరిట్ చాలా బాగుంది. ప్రతి మ్యాచ్ లో బాగా ఫీల్డింగ్ చేసిన వాళ్ళకి మెడల్ ఇస్తున్నారు, దాన్ని వాళ్ళు షేర్ చేసుకోవడం, టీమ్ బాండింగ్. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈస్ ఎ వెరీ వెరీ నైస్ మ్యాన్, నైస్ టు ఎ ఫాల్ట్. అలాంటి వ్యక్తిని కోచ్ గా పెడితే టీంలో ఎలాంటి ఇబ్బందులు కానీ పొరపక్షాలు కానీ ఏమీ లేకుండా చాలా చాలా మామూలుగా మనం ఏమనుకుంటాం, రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీకి పడట్లేదు, 2 క్యాంప్స్ ఉన్నాయి అన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఆ టీం ఎంత హార్మోనియస్ గా ఎంత బాగుందంటే టీమ్ అట్మాస్ఫియర్ సూపర్. రైట్, బట్ ఆల్సో ఆస్ట్రేలియా బౌలింగ్ ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ గా మీకు తెలుసు. సో ఏ విధంగా మనం అంటే ఈ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సుధీర్ గారు, కమింగ్ టు ద ఫైనల్ మ్యాచ్ అగైన్? ఒకటి ఇఫ్ యూ గో బై సెంటిమెంట్ పోయినట్లయితే 83 లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియా ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ తోటి ఆడింది, వెస్టిండీస్ ఓడించింది. ఆ తర్వాత 83 లో మళ్ళీ వెస్టిండీస్ ఓడించారు. సో 2023 లో ఆఫ్టర్ 40 years ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాని ఓడించారు. మరి అది ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కావాలంటే సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. బికాస్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బందులు కలగలేదు, మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఆస్ట్రేలియా అబ్సల్యూట్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ దట్టు ఆస్ట్రేలియన్స్ కూడా ఒక్కసారి మొమెంటం అందుకున్న తర్వాత దే బికమ్ వెరీ డేంజరస్. వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ద వే దే హ్యావ్ కమ్ బ్యాక్, వాళ్ళ స్టోరీ చెప్తున్నది. కాన్ఫిడెన్స్ కసితోటి ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ ఒకసారి మొమెంటం అందుకున్నప్పుడు వాళ్ళని కూడా బిల్డ్ చేయడం కష్టంగా ఉంటుంది. స్వప్న, సో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. దట్స్ ఇట్. వి ఆర్ గోయింగ్ టు సీ ఎ ఫెంటాస్టిక్ ఫైనల్. వెరీ వెరీ బిగ్ డే. సో నోయల్ డేవిడ్ గారు, మీ దృష్టిలో అంటే ఇప్పుడు రాబోయే ఫైనల్ మ్యాచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ అయితే వర్కౌట్ అవుతుందా? డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ దిస్? హావ్ యూ సీన్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రెడిషన్ ఇన్ దిస్ రిగార్డ్? Well, I don't think, because what I see in the matches during the league phases in Ahmedabad, there was nothing dangerous happening on the wicket. I think whether you bat first or whether bat second, it all depends on how we capitalize, how we apply ourselves. That's more important. Yes, there will be pressure. The pressure of the crowd will be on both sides. Though it will favor us, but the pressure to win and beat Australia will be there. But what I only can advise as a player is that keep your heads down, keep it cool, keep it calm, relax, and go out there with a positive attitude. Don't think about the cup at present. Think about beating Australia and then clinch the cup. Yeah, there's a huge అంటే అందరూ radar లోకి వచ్చేస్తారు ఆటోమేటిక్ గా స్పోర్ట్స్ అనగానే. I mean, as much as we understand that one team wins and other team has to lose, we always want and we cheer for our team because we are so desperate that our team should win. So, Noel David Garu, can you tell me one thing that you've noticed in this entire series that we've done so well? What is the one thing that worked out brilliantly? Because Ipude Venkatesh Garu was sharing that everybody's role is so clear that there's no clash of interest. The most important thing is the coach himself. The coach has really put in a lot of hard work. Right. He has selected numerous cricketers, given them opportunity to pick the right team for the World Cup. If you go to see, he had 50 players in mind. He had then came down to 30, then came down to his original 15.
And that's how he worked his combinations. He has given, as Venkat Garu said, he has given roles to each individual and to play their roles at the crucial time. Yes, everyone wrote off Shreyas Iyer, but Shreyas, there you go. He has two back-to-back hundreds, and he's proving himself at the right time. Everyone thought Shami will not be given an opportunity, but thank God. But unfortunately for Hardik Pandya, at the right time, Shami got a break. He has proved himself. So everyone playing their crucial roles, and they are giving that performance. That's most important. The team bonding, excellent fielding, the bowling, the catching, everything is happening at the same time with the Indian team. And hats off to the support staff, to the team captain, and not to forget the brilliant himself, Virat Kohli. Right. Yeah. So before we ask you to, thank you for your participation, Noel David Garu. But before we let go of you, I have another question to ask. So, inta cricket perugutondi mana vatavaranamlo, and there is so much more appetite to have more and more cricket. So, what do you think, and what do you have to say to budding cricketers? Yeah, there's a lot of cricket happening. There's a lot of now the domestic season has started. Right. So you will see a lot of youngsters coming out from different states performing. And the only thing I can tell that play your game, play it at the right spirit, be positive in your approach. Do not take anything negative. Concentrate on your game. Whenever you wear on that white dress, respect that white dress, because that will give you a future in life. Thank you so much, Noel David Garu, for joining us. Your presence meant a lot. Although brief, you gave us a very clear analysis of what is happening. Thank you so much for joining us. So, Venkatesh Garu, as we continue, ఇప్పుడున్న స్ట్రాటజీలో థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడున్న స్ట్రాటజీలో ఇప్పుడు ఓపెనింగ్ మనం అనుకున్నట్టుగా ఇప్పుడున్న ఈ పాత్రలు వాళ్ళని సరిగా పోషించుకుంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ అయితే అనుకూలిస్తుందంటారా? అది చెప్పడం కష్టం, ఎందుకంటే కండిషన్స్ ఎలా ఉన్నాయి. డ్యూ ఫ్యాక్టర్, ఇది వింటర్ లో ఖచ్చితంగా మంచు ప్రభావం ఉంటుంది. సో మంచు ఉంటుందా లేదా, మంచు ఉంటే సెకండ్ బౌలింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, బ్యాటింగ్ ఈజీ అయిపోతుంది. సో ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పిచ్ అలాంటి పిచ్, ఎందుకంటే మీకు అహ్మదాబాద్ స్టేడియంలో సచ్ ఏ హ్యూజ్ స్టేడియం, పిచ్లు కూడా 10-12 పిచ్లు ఉంటాయి. దాంట్లో కొన్ని ఏమో రెడ్ సాయిల్ పిచ్లు ఉంటాయి, కొన్ని బ్లాక్ సాయిల్ పిచ్లు ఉంటాయి. అంత తేడా వచ్చేస్తుందండి, చాలా తేడా వస్తుంది. ఎందుకంటే రెడ్ సాయిల్ మీద బాల్ బౌన్స్ అవుతుంది, బ్లాక్ సాయిల్ మీద స్పిన్నర్స్ కి అనుకూలమైన స్లోగా ఉంటుంది. రెండు మిక్స్ అయిన సాయిల్ కూడా ఉంటాయి. సో అక్కడ మీకు కావాలంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ ఎలాంటి పిచ్ యూజ్ చేస్తారు, పిచ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టి మనం ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పే కష్టంగా ఉంటుంది. బట్ జనరల్లీ ఏంటంటే, జనరల్గా ఇలాంటి మెగా ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన మీద ప్రెషర్ ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్, మనం ఎలా అయితే పెద్ద స్కోర్ 300-350 అనుకోండి, దాన్ని కాపాడుకోవడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు చిన్న స్కోర్నైనా డిఫెండ్ చేయడం కష్టం అవుతుంది. అండ్ వీ హ్యాడ్ దట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ 2003లో మనం ఇదే ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిపోయినప్పుడు మొదట బ్యాటింగ్ వాళ్ళకి చేసి వాళ్ళు 350 చేస్తే దాన్ని చేంజ్ చేయలేక ఓడిపోయారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఐ థింక్ ఇస్ సేఫర్ ఆప్షన్. రైట్. సుధీర్ గారు, మీరేం చెప్తారు సార్? ఫైనలీ యాజ్ వి మూవ్ టువర్డ్స్ ద మ్యాచ్, ఇప్పుడు ఈ సమయంలో ఐమ్ జస్ట్ వండరింగ్ మన భారత జట్టు మనోగతం ఏ విధంగా ఉంటుందని చెప్పి అట్ దిస్ టైమ్, బికాస్ it is not any, ante we have reached a very crucial point, and this is going to be a very big event this year. See, ఇప్పటి వరకు అయితే వెంకటేష్ చెప్పినట్టుగా ఎటువంటి హికప్స్ కనబడలేదు అసలు. యాక్చువల్గా హ్యాపీగా హెల్దీగా ఉంది అట్మాస్ఫియర్ అసలు. యాక్చువల్గా అదే హ్యాపీనెస్ ను అదే హెల్దీ అట్మాస్ఫియర్ ను కొనసాగించాలి, బికాస్ కాన్ఫిడెన్స్ కూడా చాలా హైగా ఉంది. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసా సెకండ్ చేసా కానీ ఇప్పటి ఈ టోర్నమెంట్ లో ఇండియా ఈ 10 మ్యాచెస్ లో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి 5 మ్యాచెస్ గెలిచారు, సెకండ్ టైం బ్యాటింగ్ చేసి కూడా 5 మ్యాచెస్ ఈక్వల్ గా ఉంది అసలు యాక్చువల్గా. సో అది దట్ ఈస్ షోయింగ్, అది ఒక ఇండికేషన్ అంటే అంత కాన్ఫిడెన్స్ హైగా ఉందని చెప్పి. కారణం ఏంటంటే వి డిస్కస్డ్ ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్ యాక్చువల్లీ. సో బట్ అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు 300+ స్కోర్ కూడా చూడలేదు. జరిగినటువంటి 4 మ్యాచెస్ లో 286 మాత్రమే హై చేసుకోవాలి, ఎందుకంటే లాంగ్ గ్రౌండ్ కావడం తోటి అంత 6 సాధించడం అంత ఈజీ కాదు. తర్వాత నేను అనుకుంటాను కోహ్లీ లాంటి ప్లేయర్స్ కు పర్ఫెక్ట్ సూటబుల్ గా ఉండదు, ఎందుకంటే 2 సింగిల్స్ తీసే ఛాన్స్ ఉంటుంది కనుక ఐ థింక్ ఆ స్ట్రాటజీ నేను అనుకున్నాను ఇటువంటి గ్రౌండ్ లో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఒకవేళ టాస్ గెలవకపోతే భారత్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సుధీర్ గారు అండ్ వెంకటేష్ గారు? ఆస్ట్రేలియాను 250-260 లో కట్టడి చేయాలి అసలు యాక్చువల్ గా. బికాస్ మనం చూసాం నిన్న కోల్కతాలో కూడా 212 అనే స్కోర్ కూడా కొంచెం చాలా టఫ్ గా కనబడింది. సో ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్ లో, ఎందుకంటే ఆస్ట్రేలియా కొంచెం బౌలింగ్ లైనప్ ఉంది. హేజల్వుడ్ అండ్ స్టార్క్ ను ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ లో ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, బికాస్ దట్ వి సా ఇన్ చెన్నై ఆల్సో. ఒక్కసారి ఆ ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది కనుక
ఆస్ట్రేలియా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఇండియా 250 లోపే రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే దట్ ఇస్ వన్ స్ట్రాటజీ దట్ దే షుడ్. That has to be. అండ్ మనకు ఆ స్ట్రెంగ్త్ ఉంది ఇన్ఫాక్ట్. Why not? Because everybody is in form actually. అందరూ And, ఫామ్ లో ఉన్నారు. షమి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అనేది కూడా నిండిపోయింది అసలు. యాక్చువల్గా బుమ్రాకు వండర్ఫుల్ సపోర్ట్ లభించింది. సిరాజ్ ఈస్ గెటింగ్ వికెట్స్ యాక్చువల్లీ. స్పిన్నర్స్ హ్యావ్ డన్ వెల్ ఆల్సో. జడేజా అండ్ కుల్దీప్ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచారు కీలకమైనటువంటి సమయంలో. సో ఐ థింక్ టీమ్ కాన్ఫిడెన్స్ ఇస్ ప్రిటీ వెరీ హై. అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నిట్లో వెంకటేష్ గారు మనకి బాగా చాలా అనుకూలించిన విషయం ఏంటి? మన టీం పర్ఫార్మెన్స్ పరంగా రోల్స్ ఒకటి చెప్పారు, బట్ బౌలింగా బ్యాటింగా లేక ఆట తీరులో ఏ అంశాలని బాగా మనం దృష్టిలో పెట్టుకోవాలి? బౌలింగ్. క్రికెట్ లో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్. మీ టోర్నమెంట్ గెలవాలంటే బౌలింగ్ బాగుంటుంది. సో గతంలో మనం ఎందుకు ఐసీసీ ట్రోఫీస్ గెలవట్లేదు, 10 ఏళ్ళ నుంచి ఒక్క ట్రోఫీ గెలవలేదు అంటే గతంలో ఇప్పుడు మన బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదు. నౌ వీఆర్ ప్రాబ్లీ హ్యావింగ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్. సో బౌలర్స్ గెలిపించి పెట్టారు. మనం ఒక్క టీం కూడా పెద్ద స్కోర్ చేయనివ్వలేదు. సుధీర్ గారు చెప్పినట్టుగా మనం గతంలో మిగతా టీంలన్నింటినీ ఫస్ట్ వాళ్ళు కనుక బ్యాటింగ్ చేస్తే చిన్న స్కోర్ కట్టడి చేసాం. సో మనం ఈజీగా దాన్ని ఆ స్కోర్ని ఓవర్టేక్ చేయడానికి వీలేదు. సో బౌలర్స్ పర్ఫార్మెన్స్ తోనే బ్యాట్స్మెన్ మనం ఎప్పుడు బాగా ఆడతారు. బ్యాట్స్మెన్ బాగా ఆడతారు. ఈ వరల్డ్ కప్ లో ఎక్కువగా ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నాయి, అందరూ బ్యాట్స్మెన్ బౌలర్ సెంచరీలు చూస్తున్నాం. కానీ మిగతా టీమ్స్ కి మనకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎ మచ్ స్ట్రాంగర్ అండ్ మచ్ షార్పర్ బౌలింగ్ అటాక్. రైట్. సో దాంతో పాటు జస్ట్ యాడింగ్ టు వెంకటేష్ జీ, క్యాచింగ్ అనేది క్యాచెస్ విన్ యూ మ్యాచెస్, క్యాచెస్ లూజ్ యూ. నేను అది చూసాను కదా, సౌత్ ఆఫ్రికా అసలు ఓడిపోవడానికి ఆ కీలకమైనటువంటి సమయాల్లో ఇంపార్టెంట్ క్యాచెస్ డ్రాప్ చేశారు. సో ఫీలింగ్ లో కూడా కొంచెం మరింత ఇండియన్ ఫీలింగ్ హాస్ బిన్ ఫ్యాంటాస్టిక్. మరింత ఎనర్జీ కూడా అవసరం ఫైనల్. రైట్. అంటే నిజానికి సీరియస్ క్రికెట్ ఏమైపోయింది అని కొంత ఆందోళన పడుతున్న సమయంలో ఏమిటో ఈ సిరీస్ తోటి ఒక్కసారిగా జోష్, ఇదివరకు ఒక స్పిరిట్ ఆఫ్ ద కంట్రీ ఉండేది, అది తిరిగి వచ్చింది అనిపిస్తుంది. వెంకటేష్ గారు, వాట్ యు సే సార్? నిజం చెప్పాలంటే ఈసారి వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు. రైట్. అదే ఇండియాలో వరల్డ్ కప్ అవుతుంది, దెర్ వాజ్ నో బస్, ఏంటి ఇలా ఉందని అనుకున్నాము. వన్స్ ఇండియన్ టీమ్ స్టార్ట్స్ విన్నింగ్ మ్యాచెస్ 1 by 1 గెలిచేసరికి ఇప్పుడు ఎంత బాగుందంటే మన సెమీఫైనల్ హాట్ స్టార్ లో 5 కోట్ల మంది చూశారు. 5 కోట్లు, 2 కోట్లు వస్తేనే అందరూ ముక్కున వేలేసుకున్నారు. సో 5 కోట్ల మంది చూశారు. సో పోను మన ఇండియన్ టీం బాగా పర్ఫామ్ చేసేసరికి వరల్డ్ కప్ ఫీవర్ అనేది మీరు అన్నట్టుగా సండే రోజున ఎవ్వరు వేరే పనులు పెట్టుకునే పరిస్థితి, రోడ్లని కర్ఫ్యూలా ఉంటాయి. సో ఎవ్రీబడి విల్ బి వాచింగ్ దట్ ఫైనల్. రైట్. అండ్ ప్రధానమంత్రి సమక్షంలో కూడా ఆడడం అనేది, డూ యు థింక్ దిస్ మేక్స్ ఎ డిఫరెన్స్? స్టేడియం కూడా స్వప్న 1,30,000 అంటే ద బిగ్గెస్ట్ స్టేడియం ప్రపంచంలో. అంత క్రౌడ్ ఉన్నది ఎలా ఉంటదంటే క్రౌడ్ విల్ బి అవర్ 12th మ్యాన్. 11 ప్లేయర్స్ తో పాటు 1,30,000 మంది మన టీమ్ సపోర్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ విల్ బి ప్లేయింగ్ విత్ 12 players. 12th player బీయింగ్ ది క్రౌడ్. సో అది కూడా మనకు కొంత డెఫినెట్ గా పనిచేస్తుంది. రైట్. ఇంత క్రికెట్ ఉన్నా కూడా క్రికెట్ ఇస్ లైక్ రిలీజన్ ఇన్ ఇండియా అని ఇదివరకు అనేవారు. అది ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది ఆ వైభవం. అండ్ ఇంకా కూడా మనకి అపటైట్ ఉంది, క్రికెటర్స్ తయారు చేయడానికి స్కోప్ అయితే ఉంది కదా సుధీర్ గారు? నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ఇండియాలో క్రికెట్ అలా పాపులర్ గా ఉంది కనుకనే మిగతా కంట్రీస్ లో కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐపీఎల్ పాపులర్ అయిన తర్వాతనే మిగతా కంట్రీస్ కూడా ఆ లీగ్స్ స్టార్ట్ చేశారు అసలు యాక్చువల్ గా. సో దానికి కారణం ఏంటంటే ద పాపులారిటీ, అలా పర్ఫార్మెన్స్ కూడా ఉంది అసలు యాక్చువల్గా. బికాస్ ఇండియన్ క్రికెటర్స్ కూడా అలా పర్ఫార్మ్ చేస్తున్నారు. మీకు అంటే ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఏంటంటే స్వప్న, ఎవ్రీ డికేడ్ లో ఎవ్రీ ఫేజ్ లో అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభించడం. గవాస్కర్ తర్వాత కపిల్ దేవ్ తర్వాత అజరుద్దీన్ తర్వాత టెండూల్కర్, ద్రావిడ్, లక్ష్మణ్, ఆ తర్వాత ధోని, గంగూలీ, ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ. సో ఎవ్రీ ఫేజ్ లో ఇండియన్ క్రికెట్ ఏంటంటే ఇప్పుడు 1983లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ 10 ఏళ్ళ వయసు. సో వాళ్ళు ఆ వరల్డ్ కప్ ది టీవీలో అప్పుడప్పుడు ఆ యంగ్ మైండ్ మీద ఆ ఇంప్రెషన్ పడింది. దాని నుంచి వాళ్ళు క్రికెట్కి అట్రాక్ట్ అయ్యారు. సో సచిన్, సౌరవ్ గంగూలీ జనరేషన్ అంతా ఆ వరల్డ్ కప్ విన్నింగ్ వాళ్ళ ఇన్స్పిరేషన్తో వచ్చారు. అలాగే ఈసారి వరల్డ్ కప్ కనుక మనం గెలిస్తే మనకి బ్రహ్మాండమైన మనకున్న హ్యూమన్ రిసోర్సెస్తో అద్భుతమైన టీం, దానికి పెద్ద ఇన్స్పిరేషన్. చాలా గొప్ప మాట చెప్పారు సార్. అండ్ ఫైనలీ ఒక లాస్ట్ క్వశ్చన్, ఒక బేతాళ ప్రశ్న అనుకోండి. సో ఏ ప్లేయర్స్ నుంచి మనం జాగ్రత్త పడాలి ఆస్ట్రేలియన్ టీంలో? ఆస్ట్రేలియా బౌలింగ్ గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా నాకు కనిపించట్లేదు. వాళ్ళ పేస్ అటాక్ ముఖ్యంగా వాళ్ళు పెద్దగా పర్ఫార్మ్ కూడా చేయలేదు. భయపడాల్సింది ఎవరికంటే ఆస్ట్రేలియాలో మ్యాక్స్వెల్ భయపడాలి, ట్రావిస్ హెడ్ భయపడాలి, తర్వాత మిచెల్ మార్ష్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. వాళ్ళు కనుక బాగా కుదురుకుంటే మ్యాచ్ ఎగరేసిపోయే ప్లేయర్స్. సో వాళ్ళ విషయంలో, వాళ్ళ బ్యాట్స్మెన్ విషయంలో నాకు భయం ఉంది, కానీ బౌలర్స్ విషయంలో అంత
ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏమీ లేదు సార్. సుధీర్ గారు what do you feel? కొంచెం అంటే కొంచెం హేజల్వుడ్ లో కొంచెం కేర్ఫుల్ గా, బికాస్ హేజల్వుడ్ ఇస్ సచ్ ఎ బౌలర్, ఎక్కువ రన్స్ ఇవ్వడు, తర్వాత లైన్ అండ్ లెంత్ చక్కగా మెయింటైన్ చేస్తాడు, అండ్ ఏ వికెట్ పైన కానీ బౌలింగ్ చేసే ఎబిలిటీ ఐ థింక్ ఆఫ్ ఆల్ ద బౌలర్స్ అతనికే ఉంది. సో కొంచెం హేజల్వుడ్ కేర్ఫుల్ గా ఆడారు ఇండియన్ బ్యాటర్స్. And where are you going to watch the match, sir? ఇంటి దగ్గర హాయిగా టీవీ. And మీరు సార్? నేనైతే నాకు ఇల్లు హైదరాబాద్ లో లేదు, ఆల్రెడీ ఒక హోటల్లో ఉంటాను కనుక బిగ్ స్క్రీన్ అరేంజ్ చేశారు కనుక ఐ విల్ బి జస్ట్ సిట్టింగ్ And chilling and watching the match. We are all waiting to watch. chilling only with the cool drinks actually. అంటే only with cool drinks. Otherwise, edge of the seat Yeah, మ్యాచ్ జరగబోతోంది నవంబర్ Sure. 19న. absolutely. అండ్ మన ప్రధానమంత్రి సమక్షంలో సాక్షాత్తు మోదీ స్టేడియం లోనే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ Thank గారు you. అండ్ సుధీర్ గారు. అండ్ భారత్ జట్టుకి ఆబ్వియస్లీ చెప్పనవసరం లేదు ప్రత్యేకించి, వి ఆల్ cheer ఫర్ అవర్ ఇండియన్ టీమ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్. ఎప్పటికప్పుడు మీకు క్రికెట్ స్కోర్ అప్డేట్స్ తో పాటు అనాలిసిస్ కూడా అందిస్తూ ఉంటాం.